నెక్స్ట్ ఎస్ జీడిపి అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎకానమీ ఎక్స్క్లూజివ్లీ బేస్ ఇయర్ మీరు తెలుగులో అయితే ఆధార సంవత్సరం అనే పేరుతో మనం దీన్ని పిలుచుకోవడం జరుగుతుంది. ఏమంటున్నాం? ఆధార సంవత్సరం. సరేనండి, ఎవరైనా ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో కంటెంట్లో నేను ఎకానమీ చదవా, నాతో కాదు, నాకు నచ్చది, ఇవన్నీ అంటే ఎగ్జామ్ నేను ఫస్ట్ స్కిప్ చేస్తుంది. నీకు నచ్చదంటే ఎగ్జామ్కి నువ్వు నచ్చవు, రేపు వచ్చే జీఆర్ఎల్లో నేనేం కనబడదు. ఇప్పుడు నేను నాకు సాధ్యమైనంత సింపుల్గా తొక్క ఒలిచి అరటి పండి మీ నోట్లో పెట్టడం ట్రై చేస్తా. మీరు అంతే విధానంగా, అంతే స్లోగా, నిదానంగా వినండి, నోట్స్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను రాసిన టర్మినాలజీ ఏంటంటే ఇగో జీడిపి అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మరి గ్రాస్ అంటే ఏంటి? స్థూలంగా అన్ని రకాల పైసలు తీసుకొచ్చి దగ్గర పెట్టుకోవాలి. డొమెస్టిక్ అంటే స్వదేశీయంగా. ఇవి డొమెస్టిక్ అంటే ఇవి చూడండి, మన ఇండియాని గీస్తున్నా, ఓకేనా, ఇండియాని డ్రా చేస్తున్నా. ఇగో ఇది డొమెస్టిక్. ఈ డొమెస్టిక్ లోపల డొమెస్టిక్ ప్రొడక్ట్, ఈ డొమెస్టిక్ లోపల ఇవి ప్లస్ అంటే ఇండియన్స్, మైనస్ అంటే ఫారినర్స్. వీళ్ళందరూ మన దేశంలో ఉంటారు, ఓకేనా, ఇక మన దేశంలో ఉంటారు. వీళ్ళందరూ సంపాదించిన పైసలు ఉంటాయా? వీళ్ళందరూ సంపాదించిన పైసలు ఇక మన భాషలో చెప్తున్నా, వీళ్ళందరూ సంపాదించిన పైసలు మొత్తం టోటల్ మనీ, ఆ టోటల్ మనీ, ద వాల్యూ ఆఫ్ మనీ, పైసల్ని ఇంగ్లీష్లో వాల్యూ ఆఫ్ మనీ అంటున్నాం, ఓకేనా, వాల్యూ ఆఫ్ మనీ. మరి ఆ టోటల్ వాల్యూ ఆఫ్ మనీ ఎంత? ఓకేనా. మరి దేనికి ద ఫైనల్ గూడ్స్ అండ్ కన్జంప్షన్, గూడ్స్ అండ్ కన్జంప్షన్. ఇక్కడ స్టోరీ ఏంటంటే ఇక చూడండి, ఇక్కడ రాసిన ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. ద వాల్యూ ఆఫ్ ద మనీ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ కన్జంప్షన్. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఛాయ్ తీసుకున్నా, ఛాయ్ తాగితే అక్కడితో ఫైనల్ గూడ్ అయిపోయింది, ఫైనల్ కన్జంప్షన్ అయిపోయింది. అదే నేను ఇప్పుడు ఒక గేదె నుంచి నేను పాలు బితికినా, అది ఫైనల్ గూడా. నెక్స్ట్ మళ్ళీ ఇంకో దానికి అమ్మాలి, మళ్ళీ ఛాయ్కి వాళ్ళు ఛాయ్ పత్తి, మనకి పంచదార, అదేవిధంగా గ్యాస్, సో వాడు తీసుకున్న సర్వీస్ బిల్లు, ఇవన్నీ వేసినాక అప్పుడు ఒక టీ కప్పు 10 రూపాయలు 15 రూపాయలు మన చేతికి వస్తుంది. బట్ అది నాకు ఇంటీరియర్ గూడు కాదు, మధ్యంతర గూడు ఉండద్దు, ఏదైనా నాకు ఫైనల్ గూడు అవ్వాలి. మళ్ళీ నెక్స్ట్ అది ఇన్వాయిస్ అవ్వద్దు. ఇన్వాయిస్ చూడండి, ఇన్వాయిస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మార్కర్ ఉందండి, ఈ మార్కర్ ఒక పెన్ ఉంది. ఈ పెన్ను నాకు ఒక ఫినాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా, అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఎండ్ అయిపోతుంది. ఆ ఫినాన్షియల్ ఇయర్లో ఇది ఉత్పత్తి జరిగింది, బట్ ఇది అమ్మకం జరగలేదు, ఇది నా దగ్గర ఉంది. అప్పుడు ఇది మార్కెట్లో దీనికి డబ్బు సృష్టించబడి, అంటే దీన్ని అమ్మినామంటే ఈ డబ్బు గవర్నమెంట్ కానీ నాకు కానీ ఎక్కడ కూడా రాలేదు. మరి అప్పుడు దీన్ని కూడా లెక్క పెట్టద్దు. అందుకే ఐఎమ్ యూజింగ్ ద ఫైనల్ గూడ్స్ అండ్ కన్జంప్షన్, అంతిమ వస్తు సేవలు అండ్ వినియోగం. చూడండి తెలుగులో అంతిమ వస్తు సేవలు మరియు వినియోగాల ద్రవ్య విలువను మనం ఏమంటున్నామంటే జీడిపి అంటున్నాం, ఓకేనా. ఇక్కడ జీడిపిలా ఆడు ఫారినర్ కానీ లేదా ఇండియనే కానీ ఎవడైనా కూడా ఆడు సంపాదించిన ఆ మొత్తం అన్ని వస్తువుల ఆ సంపద మొత్తం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 వస్తువులు సంపాదించండి, ఆ 100 వస్తువులు అమ్మితే మనకు ఒక్కొక్కదానికి ₹1 వచ్చింది. అప్పుడు మన టోటల్ జీడిపి ఏంటంటే ఆ దేశం యొక్క సంపాదన ₹100 జీడిపి సంపాదించింది మన స్టోరీ చెప్పుకుంటాం. ఆ దేశంలో వచ్చిన మొత్తం డబ్బులు నాకు ₹100. సరే, ఇది నాకు ఎప్పుడు జరిగింది? ఫినాన్షియల్ ఇయర్ 2024-25 జరిగింది. మరి ఈ సంవత్సరం సంపాదన ఎంత అంటే నాకు ₹108.6 వచ్చిందండి, ఓకేనా. అంటే ఇప్పుడు నాకు ఇదేంటి ఫినాన్షియల్ ఇయర్ 2025-26కి నా సంపాదన ₹108.6 వచ్చింది. ఇవి చూడండి, నా జీడిపి గ్రోత్ రేట్ ఎంత? 8.6%. ఇవి చూడండి, ఇక్కడ 7.8% జీడిపి జంప్ అయింది. అంటే ఇక్కడ ఎంత అంటే 7.8 కదా, ఇక్కడ నేను ₹107.8 అంటే అప్పుడు ఇక్కడ నాకు ఎంత వచ్చినట్టు ₹7.8 నాకు వచ్చినట్లుగా. ఇది సింపుల్గా మీకు అర్థమైందని చెప్తున్నా. దేశం మొత్తం మీరు చెప్పుకుంటే ఒక 290 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అంత స్ట్రెస్ మీకు ఇవ్వను నేను. చిన్న పిల్లలకి అర్థమైందా, చిన్న స్పూన్ ఫీడింగ్ వేసుకున్న తర్వాత పెద్ద మాట్లాడుకుందాం, ఓకేనా. పర్సెంటేజ్ ఏదైనా మనకి 100కి కదా ఈక్వల్, అట్లనే మాట్లాడుతుంది ఇక్కడ. సరే, ఇలా జీడిపి ఉంది. మరి జీడిపి కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం 2 రకాలు మాట్లాడు. ఎప్పుడైనా ఎవరైనా మీకు ఒక వాల్యూ ఇచ్చేసి అది జీడిపి అంటే అది తప్పు కాన్సే చెప్పాలి. ఎందుకంటే జీడిపిలో మనకి 2 రకాల జీడిపిలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ అనా, దట్ ఈస్ రియల్ జీడిపి, ఓకే. నెక్స్ట్ నామినల్ జీడిపి చెప్తా. ఈ రెండింటి మధ్య తేడా అంటే చెప్తా, ఓకే. రియల్ జీడిపి, నామినల్ జీడిపి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. నాకు ఎకానమీ అంటే భయం సార్ అన్న కూడా వినండి. ఏం లేదు, ఒక దేశంలో, అరే దేశం కాదువే, మీ ఇంట్లోనే తయారైన
అన్ని వస్తువులు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో చాక్లెట్లు తయారవుతున్నాయి అనుకోండి, సరే పెన్నులు తయారవుతున్నాయి, మీ ఇంట్లో పెన్నులు తయారవుతున్నాయి. మీ ఇంట్లో ఎన్ని పెన్నులు తయారైనాయి? ఇగో 110 పెన్నులు తయారైనాయి. కానీ మీరు 110 పెన్నులు ఉత్పత్తి చేసినా కూడా మీరు అమ్మింది 100 పెన్నులే. అంటే మీ ఇంట్లో ఇంకా 10 పెన్నులు మిగిలి ఉన్నాయి. ఆ 10 పెన్నులకు డబ్బులు రాలేదు. సో దాన్ని లెక్క పెట్టద్దు మీరు. ఒకదాన్ని 1 రూపీకి అమ్మితే మీ ఇంటికి 100 రూపాయలు. ఇది మీ ఇంటికి ఒక జీడిపి. ఇదే మీ స్టేట్ అయితే జిఎస్డిపి. ఓకేనా? అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. ఓకేనా? ఇంత సింపుల్. మరి ఇక్కడ రియల్ జీడిపి, నామినల్ జీడిపి అంటున్నాం. తెలుగుదైనా కూడా అంతే. రియల్ జీడిపి అంటాం, నామ మాత్రం జీడిపి అంటాం. మరేంటి రియల్ జీడిపికి నామినల్ జీడిపికి? దట్ ఈస్ బేస్ ఇయర్. ఓకేనా? బేస్ ఇయర్. మరి బేస్ ఇయర్ అంటే ఏంటి సార్? అంటే దట్ ఈస్ ఆధార సంవత్సరం. ఏంటి సార్ మళ్ళీ ఆధార సంవత్సరం ఏంటి అంటే చెప్తా, వినండి. ఈ కాన్సెప్ట్ అల్లాటప్ప కాన్సెప్ట్ కాదు, ప్రతి సంవత్సరం చేంజ్ అయ్యే కాన్సెప్ట్ కాదు. ఇది చేంజ్ అవ్వాలంటే కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. ఇది చేంజ్ అవ్వాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. దీన్ని తీసుకొచ్చే మినిస్ట్రీ ఏంటంటే దట్ ఈస్ MASPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్లానింగ్ ఇంప్లిమెంటేషన్. ఓకేనా? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. నిన్న అడుగుతున్నా, హూ ఈజ్ ద కన్సర్న్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్? తెలిస్తే కింద కామెంట్ చేయండి, అర్జెంట్ కామెంట్ చేయండి. తెలియకపోతే అది మీ కర్మ. ఓకేనా? సరే, ఈ మినిస్ట్రీ దీన్ని రిలీజ్ చేస్తుంది. ఇదేంటంటే దేశ స్థితిగతులను మార్చడమే కాదు, ఎంటైర్ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని సమూలంగా మారుస్తుంది. మరి బేస్ ఇయర్ అంటే ఏంటి? ఇది చూడండి. రియల్ జీడిపి అంటే బేస్ ఇయర్తో పోల్చుకునేది. మరి బేస్ ఇయర్ అంటే ఏంటి? ఓకేనా? బేస్ ఇయర్ అంటే ఏంటి మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకు సార్ దీన్ని తీసుకొచ్చారంటే ఇవి చూడండి, మనకి బేస్ ఇయర్ ఇంతకుముందు 2011-12 ఉండేది, ఇప్పుడు 2022-23 వచ్చింది. ఓకేనా? సో ఇంతకుముందు బేస్ ఇయర్ నాకు 2011 అండ్ 2012 ఉండేది. ఇప్పుడు ఇది నాకు ఎప్పటికి వచ్చింది? 2023కి షిఫ్ట్ అయింది ఈ బేస్ ఇయర్. మరి బేస్ ఇయర్ అంటే ఏంటి? ఓకేనా? నేను మాట్లాడుతున్నా. బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఏదైనా ఒక సంవత్సరంలో ధరలు స్థిరంగా ఉండి ఇన్ఫ్లేషన్ పెరగకుండా. మళ్ళీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? చూడండి ఇక్కడ ఒక్కొక్క ఒకాబులరీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టర్మినాలజీ చూడండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. మీరు తెలుగులో దీన్ని ఏమంటామంటే ద్రవ్యోల్బణం అంటాం. అంటే పైసలు పరిగెడతాయి. మరి పైసలు ఎట్లా పరిగెడతాయి? ఇవి చూడండి. ఇప్పుడు ఒకప్పుడు సినిమా టికెట్ బాల్కనీ ఎంత ఉండేది? మహా అయితే 2011 ఆ టైంలో ఎంత ఉండేది? 50 రూపాయలు ఉండేది బాల్కనీ టికెట్. మరి ఇవాళ అదే సినిమా, అదే థియేటర్, అదే టికెట్ ఎంత అవుతుంది? 150 రూపాయలు అయింది. ఇక్కడ ఎంత పెరిగింది? 100 రూపాయలు పెరిగింది. ఈ 100 రూపాయలనే నేను ఏమంటున్నా అంటే ద్రవ్యోల్బణం అంటున్నా. ఓకేనా? ఇన్ఫ్లేషన్ అంటున్నా. కొన్నిసార్లు ఏమైతే తెలుసా, ధరలు తగ్గుతాయి. దాన్ని ఏమంటామంటే డీఫ్లేషన్ అంటాం. ధరలు తగ్గడాన్ని మనం డీఫ్లేషన్ అంటాం. ఓకేనా? సరే, ఇక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఈ 50 రూపాయల నుంచి 150 రూపాయలు పెరిగింది. ఓకేనా? ఇన్ఫ్లేషన్ పెరిగింది. మరి నెక్స్ట్ ఇక్కడ మనం డీఫ్లేటర్స్ అంటాం. డీఫ్లేషన్ కదండి, డీఫ్లేటర్ అంటే చూడండి, డెఫిసిట్ వాల్యూని కొలుస్తుంది. డెఫిసిట్ వాల్యూని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఫోన్ కొనుక్కోనండి. ఈ ఫోన్ నాకు ఒక 20,000 రూపాయలు అనుకోండి. ఇదే ఫోన్ని 2 నెలల తర్వాత అమ్మితే నాకు 20,000 వస్తాయా? డీఫ్లేషన్ వాల్యూ ఒకటి ఉండదా? ఆ డీఫ్లేషన్ వాల్యూ ప్రకారంగా అది పెరిగిందా తగ్గిందా, దాన్ని డీఫ్లేషన్ వాల్యూ అని మనం పిలుచుకుంటాం. ఓకేనా? సరే, ఇప్పుడు ఇవన్నీ వదిలేయండి. సో ఇక్కడ ఏంటంటే బేస్ ఇయర్ అంటే ఏంటంటే ఆ ఇయర్లో ధరలు స్థిరంగా ఉంటాయి. అంటే మంచిగా ఉంటాయి ఆ ఇయర్లో ధరలు. ఎక్కువ మందికి ఇబ్బంది ఏముండదు. ఆ ఇయర్లో ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కూడా మనకి స్థిరంగా ఉంటుంది. విపరీతంగా ధరలు పెరిగాయి. చూడండి, ఇప్పుడు మీరు ఇరాన్ లాంటి దేశంలో ఒక కాఫీ కొన్ని లక్షల రూపాయలకి వెళ్ళిపోయింది. జింబాబ్వేలో ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే ఇన్ని కట్టల పైసలు తీసుకురావాలి. అదే ద్రవ్యోల్బణం గమ్మత్ ఉంటుందండి. ఇది అర్థమైతే మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు. ఓకేనా? సరే, ధరలు స్థిరంగా ఉంటే ద్రవ్యోల్బణం కూడా స్థిరంగా ఉంటుంది. సో ఎంటైర్గా ఆ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ చాలా సుస్థిరంగా ఉంటుంది. మరి గసోంటి ఇయర్లో, ఓకేనా, అట్లాంటి ఇయర్లో మనకి మన జీడిపి ఒకటి వస్తుంది కదా. సరే, ఆ ఇయర్లో మన జీడిపి ఎంత అంటే 100 రూపాయలు అండి. 100 రూపాయలు. ఆ ఇయర్లో మన జీడిపి 100 రూపాయలు. మనం 100 పెన్నులు ఉత్పత్తి చేసినాం. ఒక్కొక్క పెన్ను రూపీస్ 1 రూపాయి అనుకుంటే మనకి 100 రూపాయల జీడిపి వచ్చింది ఆ ఇయర్లో. మరి ఇప్పుడు 50 పెన్నులు ఉత్పత్తి చేసినాం. ఒక్కొక్క పెన్ను ధర 2 రూపాయలు. ఎంత వచ్చింది? 100 రూపాయలు వచ్చింది. 100 రూపాయలు వచ్చింది అంటే నామినల్ జీడిపి 100 రూపాయలు ఉంది. నామినల్ జీడిపి 100 రూపాయలు ఉంది. ఆ జీడిపిని ఇప్పుడు ఈ జీడిపి ఈక్వాలిటీ చేసింది. అంటే ఇది అభివృద్ధా? అరే భాయ్, ఇక్కడ ఉత్పత్తి లేదు, ఇక్కడ ప్రొడక్షన్ లేదు, జస్ట్ రేటు పెరిగింది. దట్ ఈస్ ఇన్ఫ్లేషన్. మనం ఎప్పుడన్నా మన జీడిపి ఎంత అని మాట్లాడినప్పుడు ఈ జీడిపిని
రియల్ జీడిపితో పోల్చినప్పుడు నాకు ఇది 50 రూపాయలు కనిపిస్తుంది. దట్ ఈస్ రియల్ జీడిపి. దిస్ ఈస్ నామినల్ జీడిపి. మరి ఇక్కడ ఆ రియల్ జీడిపిని నామినల్ జీడిపిని ఎప్పుడైతే మనకి ఈ సంవత్సరం వచ్చిన ఈ నామినల్ జీడిపిని మనం బేస్ ఇయర్తో కొలుస్తున్నామో అప్పుడు ఈ సంవత్సరం వచ్చిందని మనం రియల్ జీడిపితో కొలిచినప్పుడు మనం అభివృద్ధి చెందినామా లేదా చెప్తున్నాం. ఇగో ఓకే సరే, ఇప్పుడు మనం ఇక్కడ అదే 100 పెన్నుల్ని ఇక్కడ మనం 2 రూపాయలకి అమ్ముకుందాం, మనకి ఎంత 200 రూపాయలు వస్తాయి. ఏం లాభం? గదే ప్రొడక్షన్. అది కాదు, ఇక్కడ 200 పెన్నులు చేసి 2 రూపాయలకి అమ్మి మనం 400 రూపాయలు అచీవ్ చేస్తాం అనుకోండి, నామినల్ జీడిపి పరంగా బెటర్ ఉన్నట్టుగా, రియల్ జీడిపి పరంగా బెటర్ ఉన్నట్టుగా. ఇక ఇది నేను మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. నేను జస్ట్ 100 రూపాయల కాన్సెప్ట్ తీసుకున్నా, ఒకదానికి రూపాయి కాన్సెప్ట్ తీసుకున్నా, పెన్నుల కాన్సెప్ట్ తీసుకున్నా. ఇట్లా రియల్ జీడిపిని మనం నామినల్ జీడిపితో కొలుచుకుంటాం. ఓకేనా? అది ఇక్కడ కూడా మనకు ఒక చిన్న తిరకాసు ఉంది. ఆ తిరకాసు ఏంటంటే ఇది చూడండి, ఇన్పుట్ ధర మీ ఇంట్లో తయారైనప్పుడు ఒక ధర ఉంటుంది. ఓకేనా? ఒక పెన్నుకు మీరు ఇచ్చుకున్న ధర ఎంత అంటే అన్నీ కలిపి మీకు ఒక పెన్నుకు 7 రూపాయలు అయిందండి. ఓకేనా? ఇది ఇన్పుట్ ధర. మరి మీకు అవుట్పుట్ ధర, ఇదే పెన్ను మీకు మార్కెట్కి వెళ్ళినాక మీరు లాభం కింద ఒక 10 రూపాయలకి దీన్ని పెట్టేసుకున్నారు. ఓకేనా? ధర. మరి ఇదే ధర అప్పటితో పోల్చుకున్న మళ్ళీ ఇప్పటికి మీకు ఇక్కడ ఇన్పుట్ ధరనే ఇప్పుడు 10 రూపాయలు అయింది. మరి మార్కెట్ ధర బయటకు వెళ్ళేసరికి మీకు 15 రూపాయలు అయింది. అంటే ఇక్కడ ఎంత పెరిగింది, ఇక్కడ ఎంత పెరిగింది. సో దీన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటే ఆర్థిక వ్యవస్థలో ఎంత ఇన్ఫ్లేషన్ వచ్చిందో తెలుస్తుంది. బట్ దాన్ని కూడా కన్సిడర్ చేసినప్పుడు ఐఎమ్ గెట్టింగ్ ద ప్యూర్ ఫామ్ ఆఫ్ ది ఎకానమీ సిస్టమ్. ఈ రెండింటినీ కొలిచినప్పుడు నాకు ప్యూర్ ఫామ్ వస్తుంది. అదేంటో తెలుసా? దాన్ని నేను డబుల్ డీఫ్లేటర్ అనే పేరుతో పిలుచుకుంటున్నా. డబుల్ డీఫ్లేటర్ అంటే నాకు ఇక్కడ ఇన్పుట్ దగ్గర ధర ఎంత పెరిగింది, అవుట్పుట్ దగ్గర ధర ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, ఇలా రెండేసి వాల్యూ దగ్గర తీసుకుంటే అప్పుడు నాకు పర్ఫెక్ట్గా వాల్యూ నా చేతికి వస్తుంది. ఓకేనా? సో దాన్ని నేను ఇక్కడ డబుల్ డీఫ్లేటర్ అంటున్నా. ఓకేనా? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో తెలిసింది, రియల్ జీడిపి నామినల్ జీడిపి అంటే ఏంటో తెలిసింది, డబుల్ డీఫ్లేటర్ అంటే ఏంటో తెలిసింది. సరేనండి, ఇప్పుడు మనం ఇంకా జీడిపిని మన దగ్గరికి తీసుకొచ్చుకోవడానికి కొన్ని కేసులు చూద్దాం. ఇప్పుడు మనకి జీడిపి కంట్రోల్లోకి ఎవరు వస్తారు? ఓన్లీ ఆర్గనైజ్డ్ సెక్టార్స్ మాత్రమే దీనిలోకి వస్తాయి. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే మన గవర్నమెంట్ లైసెన్స్ వచ్చేది. మరి మీకు తెలిసిన వాళ్ళు ఊర్లో ఒక బజ్జీ బండి పెట్టుకుంటారు, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో గవర్నమెంట్కి తెలుస్తుందా? మరి వాళ్ళ దగ్గర లైసెన్స్ లేదు కదా, రోడ్డు బండి పెట్టుకుంటారు. దట్ ఈస్ కాలింగ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. మరి గీల దగ్గర ఎంత పైసలు తెలుసా? మరి సరే, ఇంకో పెద్ద స్కామ్, ఇంట్లో అమ్మలు పోపు డబ్బుల పైసలు దాచి పెట్టుకుంటారు. అది తెలుసా? మనకి తెలియదు. అంటే ఈ రోజుకి జీడిపి మనం లెక్క పెట్టినా కూడా అది ప్యూర్ ఫామ్ ఆఫ్ జీడిపి మనకి ఇంకా రావట్లేదు. ఓకేనా? సో ఇలా మనం తెలుసుకుంటానికి ఈసారి చాలా రకాల ఇండికేటర్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు ఇండికేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు తయారైంది, ఆ ఇల్లు తయారైతే జస్ట్ కొన్ని ఇండికేటర్స్, ఆ ఇల్లు తయారైతానికి మనం లేబర్ ఖర్చు, సిమెంట్ ఖర్చు, సమ్ ఖర్చు తీసుకుంటాం, 3 ఖర్చులు తీసుకుంటే ఈసారి ఇంకెక్కువ ఖర్చులు, లేబర్ ఖర్చు, సిమెంట్ ఖర్చు, అందులో సలాక అంటే స్టీల్ ఖర్చు, అందులో కంకర, అందులో ఇసుక, అందులో పెయింట్, ఇవన్నీ అంటే ఎన్ని ఎక్కువ ఇండికేటర్స్ తీసుకుంటే మనం ఆ వాల్యూస్ని లెక్క కట్టడానికి అది ఇంకాస్త ఈజీ అవుతుంది మనకి. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం. ఇవి రేపు పొద్దున వినండి, ఎస్ఐ రాశారు అనుకోండి, అక్కడ ఏదైనా డైరెక్ట్ రేపు పొద్దున ఎగ్జామ్స్లో పడుతుంది. గ్రూప్ 2 రాశారు అనుకోండి, కొంచెం లోపలికి వెళ్ళండి, కొంచెం లోపలికి వెళ్ళండి. ఎలా అంటే మీకు ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం, ఇట్లా 3 రంగాలు ఉంటాయి. మళ్ళీ అది ఆ కాన్సెప్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు నాది ఏది మాట్లాడను. ఓకేనా? మీకు తెలిసినట్టుగా మీకు ఆల్రెడీ తెలిసినట్టుగా నేను మాట్లాడతాను ఇప్పుడు. ఓకేనా? మళ్ళీ మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ ఎకానమీ క్లాస్ విని ఇక్కడ రండి. ఓకేనా? సరే, విందాం. ఇక్కడ చూసుకుంటే గత 3వ క్వార్టర్లో, సరే నాకు క్వార్టర్ అంటే ఏంటో తెలియదు. క్వార్టర్ అంటే ఇప్పుడు చూడండి, క్వార్టర్ మళ్ళీ క్వార్టర్ కదండి. ఇక్కడ క్వార్టర్ అంటే ఒక ఇయర్ని 12 నెలలుగా మనం భావిస్తాం కదా. మరి 12 నెలలుగా భావించినప్పుడు దీన్ని క్వార్టర్గా మనం చూసుకుంటే మనకి 4 నెలలు ఇలా మనకు వస్తుంది. ఓకేనా? సో దీన్ని మనం క్వార్టర్ చూసుకోలేదు, అంటే క్వార్టర్ జనరల్ మనం 4 అంటున్నాం, కానీ దీన్ని మనం క్వార్టర్ తీసుకుంటున్నాం. అంటే తీసుకుంటే ఎంత? ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి దాన్ని క్వార్టర్ అంటున్నాం. ఓకేనా? మళ్ళీ మీరు 4 మంత్స్ అనకండి. ఓకేనా? ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం క్వార్టర్ అంటున్నాం. మరి 3 మంత్స్కి ఒకసారి మనం క్వార్టర్ అంటుంటే ఏప్రిల్లో మనం మొదలుకుంటే ఏప్రిల్, మే, జూను, నెక్స్ట్ జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఓకేనా? సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకేనా? జాన్, ఫిబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. సో ఇట్లా మనకు వస్తాయి అన్నట్లుగా. సో ఇప్పుడు ఇదంతా మనకు అవసరం లేదు.
ఇదంతా అవసరం లేదు. సరే సార్ మనకి ఓకే సరే సార్ ఇప్పుడు మనకి స్టోరీ ఎందుకు 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 ఇదంతా ఎందుకు అసలు ఇవి ఇచ్చే వాళ్ళు ఎవరంటే మన దేశంలో ఎన్ఎస్ఓ అని ఒక ఆఫీస్ ఉంటుంది మనకి ఢిల్లీలో ఉంటుంది. ఇది 2019లో స్థాపించబడ్డది. వీళ్ళ పని ఏంటంటే మన జీడిపి ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అండి. దీనిలో పని ఏంటంటే ఇక్కడ 2019లో ఏర్పడింది కూడా మనకి ఇంపార్టెంట్. దిస్ యువర్ పీవైక్యూ ఓకేనా. సరే సో ఇక్కడ ఇదేంటంటే మన దేశంలో ఇలా 3 months ఒకసారి మన జీడిపి ఎంత పెరుగుతుందో వీళ్ళు ఇస్తారు మనకి ఆ లెక్కలు. మరి జీడిపి చూసుకుంటే 7.8% జంప్ అయిపోయింది మనకి, చాలా పెరిగింది. 7.8% అంటే చాలా మనకి ఇన్ని క్రైస్ ఉన్నా కూడా మన ఇండియా ఇంత జీడిపి పర్ఫార్మ్ చేస్తున్నారు. దిస్ ఇస్ రియల్లీ హార్ట్స్ ఆఫ్ ఈవెంట్ ఓకేనా. గత 3వ క్వార్టర్ చూసుకుంటే మన జీడిపి 7.4%. 3వ క్వార్టర్ అంటే మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో. తర్వాత 10% పెరిగిన తయారు రంగం. మళ్ళీ ఇందులో మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ పెరిగిందట. మరి మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ చూసుకుంటే మనకి ఇందులో ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉంటుంది. ఇండస్ట్రియల్ సెక్టర్లో మనకి మ్యానుఫ్యాక్చర్ సెక్టారు, కన్స్ట్రక్షన్ సెక్టారు ఇలాంటి సెక్టర్స్ మనకు ఉంటాయి ఓకేనా. మరి ఇక్కడ నుంచి 2022-23 బేస్ ఇయర్ మనకి స్టార్ట్ అయింది. మరి 2022-2023 బేస్ ఇయర్ వచ్చింది. మరి ఇంతకుముందు మనం ఆడుకున్న బేస్ ఇయర్ ఏంటిది 2011-2012. ఈ బేస్ ఇయర్ని కాదని మరి ఈ బేస్ ఇయర్కి వచ్చినాం. ఎందుకు వచ్చినాం మాట్లాడతా ఓకేనా. సో చూసుకున్నాం ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే ఈ ఇయర్ మనకి 7.8% వృద్ధి సాధించిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. గత 3వ క్వార్టర్లో మనం 7.4% పెరిగింది. ఈసారి పారిశ్రామిక రంగంపై బలమైన పనితీరు, స్థిరమైన వినియోగ ధోరణిలో ఎకానమీ బలంగా ఉంది. సెప్టెంబర్ క్వార్టర్లో నమోదైన 8.4% వృద్ధి నుంచి స్వల్పంగా తగ్గిన ప్రపంచ అనిశ్చితుల మధ్య డిమాండ్ చాలా బలంగా ఉంది. చూడండి మన గ్రోత్ రేట్ 7.8% పర్ఫార్మ్ చేస్తుందంటే ఇట్స్ రియల్లీ అ గ్రేట్ థింగ్ అండి ఓకేనా. మరి చూసుకుంటే ఏంటి, దిస్ ఇస్ నామినల్ జీడిపి అంటే ప్రజెంట్ జీడిపి. మళ్ళీ మన రియల్ జీడిపితో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ప్రభావం వల్ల ఓకేనా. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఏం చెప్తారంటే మళ్ళీ కొత్తగా 2022-23 బేస్ ఇయర్ని కొత్త జీడిపి సిరీస్గా ప్రవేశపెట్టింది. తయారీ రంగం 10% పైగా వృద్ధిని సాధించింది. ఓకే, ఈ పాయింట్ రేపు పొద్దున ఎగ్జామ్స్లో అడుగుతారండి. ఏ రంగం 10% పైగా వృద్ధి రేటు సాధించిందంటే దట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. మన మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, అన్ని తయారు చేసేది ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకునే ఈ కోటే కానీ ఇదే కానీ ఈ మైకి కానీ తయారు చేసే ఈ రంగం అంట 10% గ్రోత్ రేట్ సాధించింది. అంటే లాస్ట్ టైం 100 రూపాయలు అయితే ఈసారి 110 రూపాయలు వచ్చినాయి. లాస్ట్ టైం 100 వస్తే ఈసారి 100 అచీవ్ చేయడం పెద్ద విషయం. ఒక మాట చెప్తున్నాండి, మీరు ఇలా 10 గంటలు కూర్చొని ప్రిపేర్ అయ్యారు. రేపు కూర్చొని ప్రిపేర్ అయిన 10 గంటలు, ఎల్లుండి కూర్చొని ప్రిపేర్ అయిన 10 గంటలు, అవతల వచ్చి 10 గంటలు ప్రిపేర్ ఈజీయా. ఇవాళ 10 గంటలు కూర్చొని 12 గంటలు ప్రిపేర్ అయ్యారు అనుకోండి, మీ వృద్ధి రేటు 20% వచ్చినట్లుగా అట్లా లెక్క కట్టాలి ఇక్కడ మనం ఓకేనా. సరే అదేవిధంగా మనం చూసుకుంటే ఇక ద్వితీయ రంగంలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే తయారీ రంగం, కన్స్ట్రక్షన్ రంగం, నిర్మాణ రంగం, అదేవిధంగా విద్యుత్ రంగాలు బలంగా ఉన్నాయట. చూడండి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ కాకుండా మనకి కన్స్ట్రక్షన్ సెక్టారు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ చాలా బలంగా, ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోండి ఓకే. సరే అలా చూసుకుంటే గతంలో 8.7% నుంచి 6.6% తగ్గినాయి ఓకేనా. తగ్గినా కూడా నిర్మాణ రంగం తగ్గినా కూడా మనం గ్లోబల్ పరంగా చూసుకుంటే మనం ఇంతో కొంత బెటర్ పొజిషన్లో ఉన్నామని చెప్తుంది. మరి ప్రైవేట్ వినియోగ వ్యయం ఆరోగ్యకరంగా పెరగడంతో గృహ వినియోగం డిమాండ్ పెరుగుతుంది. అది ట్రేడింగ్లో కానీ, ట్రాన్స్పోర్టేషన్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, హోటల్లో కానీ అన్నీ బాగున్నాయి. ఈసారి వచ్చిన జిఎస్టీ, ఈ వాహన వివరాలు కూడా జీడిపి లెక్కలు చేర్చారట. జీడిపిలో జిఎస్టీని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ వాహన్ మనకు కొత్త పోర్టల్ ఉంది దాని గురించి చేర్చారట. అవన్నీ ఇందులో మాట్లాడుకుందాం. మరి నెమ్మదించిన సాగు చూడండి, అగ్రికల్చర్ డౌన్ అయిపోయింది, తర్వాత మైనింగ్ డౌన్ అయిపోయింది ఓకేనా. అగ్రికల్చర్, మైనింగ్ రంగాలు మందగించిన తయారీ రంగం వరుసగా 5వ క్వార్టర్లో 2 అంకెల వృద్ధి రేటు సాధించింది. ఎంత 10% సాధించింది ఓకేనా, గమనార్హం. ఇదే క్వశ్చన్, ఇదే స్టేట్మెంట్ రేపు పొద్దున్న డైరెక్ట్ అడగచ్చు. సేవల రంగం, సర్వీస్ సెక్టర్, జీవీఏ వృద్ధి రేటు 9.5% చేరింది. సో ఇట్లా మొత్తంగా మనకు చేరింది. ఫైనల్గా మనం తీసుకుంది ఏంటంటే బేస్ ఇయర్ చేంజ్ అని మనం మాట్లాడుకుంటున్నాం ఓకేనా. సో ఇక్కడ ఈ కేసులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సూపర్గా పర్ఫామ్ చేసింది, 2 అంకెలు డబుల్ డిజిట్లో పర్ఫామ్ చేసింది. కన్స్ట్రక్షన్ బాగానే ఉంది, ఎలక్ట్రిసిటీ బాగానే ఉంది. మరి తగ్గింది ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ తగ్గింది ఓకేనా, మైనింగ్ సెక్టర్ తగ్గింది. అలా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు వచ్చిన ఇవన్నీ విషయాల్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో జీడిపి ఎంట వచ్చే ఏడాదిలో నేను ఇప్పుడు ఏమని మాట్లాడినా 294 లక్షల కోట్లు ఇప్పుడు 2024లో, బట్ ఈసారి 336 లక్షల కోట్లకు మారుతుందట. 295 lakh crores నుంచి ఇప్పుడు 336 lakh crores వెళ్తుంది. మరి స్థిరమైన పెట్టుబడులు కానీ బలమైన దేశీ డిమాండ్ ఇందుకు కారణం. ఈ వృద్ధి రేటు వల్ల భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటుందట ఓకేనా. సో ఇలా మనం వెళ్తున్నాం. ఇప్పుడు బేస్ ఇయర్ గురించి కొన్ని పాయింట్లు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ ఇయర్ అంటే ఏంటి, మరి న్యూ బేస్ ఇయర్ ఏంటి, దీని ఏమేంటి, ఇందులో కీ చేంజెస్, అడ్వాన్స్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్, మరి ఇన్ఫ్లేషన్ మనం ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం, ఎన్హాన్స్డ్ హౌస్ హోల్డ్, ఇంటిని అంటే ప్రతి ఒక్క ఇంటిని మనం ఇందులోకి లెక్క కడుతున్నాం. అదేవిధంగా ఇన్ఫార్మల్ సెక్టర్, ఇప్పుడు చెప్పిన కదా ఆ బజ్జీ బండి కొట్టుని కూడా మనం ఇందులోకి తీసుకొస్తున్నాం
ఓకేనా. మరి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది బిగ్ డేటా. చూడండి, బిగ్ డేటా, అడ్మినిస్ట్రేటివ్ డేటాబేస్, ఓకేనా, డేటా సెట్స్. మీరు చూడండి, ఫినాన్షియల్ ఇయర్ 2011, 2012లో ఇన్స్టాగ్రామ్ వాడినావా? అప్పట్లో ఫ్లిప్కార్ట్లు, జొమాటోలు, స్విగ్గీలు వాడినావా? మరి ఇవన్నీ ఇప్పుడు డిజిటల్ రంగానికి మనం వచ్చినాం. అప్పట్లో ఉన్న ఆ ధరల్ని మనం ఇప్పటికీ కరోనా తర్వాత కూడా మనం సేమ్ ధరల్ని ఫాలో అయితే అది తప్పు. మనం మార్చుకోవాలి. ఇప్పుడు డిజిటల్ ఇరాలో చేంజ్ అవుతున్న ధరల ప్రకారంగా మనం కూడా చేంజ్ చేసుకోవాలి. అదే చెప్తుంది ఇక్కడ ఆ బిగ్ డేటా అనాలిసిస్, బిగ్ డేటా. ఓకేనా. మరి నెక్స్ట్ స్ట్రక్చరల్ కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ, మరి జరిగే ఇంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ ఏంటి ఒకసారి చూసుకుందాం మనం ఇప్పుడు. ఓకేనా. ఇక చూడండి, రేపు పొద్దున డైరెక్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ భారతదేశంలో కొత్త ఖాతా తీసుకొచ్చింది. ఏంటంటే 2011-12 నుంచి 2022-23కు ఇప్పుడు తీసుకొచ్చింది బేస్ ఇయర్ని. ఇది ఫస్ట్ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. 2011-12 నుంచి బేస్ ఇయర్ ఎక్కడికి మారింది? 2022-23కి బేస్ ఇయర్ మారింది. ఈ బేస్ ఇయర్ మారినప్పుడు మీరు ఏమేమి చూసుకోవాలి? ఈ జీడిపి కాంటెక్స్ట్లో మీకు రియల్ జీడిపి అంటే ఏంటో తెలియాలి. అదేవిధంగా నామినల్ జీడిపి అంటే నామమాత్రపు జీడిపి అంటే ఏంటో తెలియాలి. మరి మళ్ళీ కొత్తగా చూసుకుంటే ఇక్కడ మనకి ఏంటి? సో ఇన్ఫ్లేషన్, ఆ ఇన్ఫ్లేషన్ మనకి ఎట్లా పెరుగుతుంది. మరి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే కొత్తగా ఏంటి? డిజిటల్గా మనం రేట్లని ఎలా లెక్కగట్టాలి డిజిటల్గా. మరి దాంతో వచ్చిన మనకి ఇంప్లికేషన్స్ ఏంటి అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా. చలో మాట్లాడుకుందాం. ఇక అసలు మనకి బేస్ ఇయర్ అంటే ఏంటి? బేస్ ఇయర్ అంటే చూడండి, ద జీడిపి బేస్ ఇయర్ ఇస్ స్టాండర్డ్ రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ ద ఎకనామిక్స్ టు క్యాలిక్యులేట్ ద రియల్ జీడిపి. చూడండి, అంతే అయిపోయింది కదా. ఏంటి? ఆధార సంవత్సరం ప్రకారంగా నాడు ఉన్న ధరల్ని లెక్క కట్టుకొని ఆ సంవత్సరంలో మనం సాధించే జీడిపి రేట్ ఎంత, అది లెక్క కట్టడానికి ఎకనామిస్టులు వాడే ఒక ఇయర్నే మనం బేస్ ఇయర్ అంటాం. గంతే, అయిపోయింది గదే, దాన్నే బేస్ ఇయర్ అంటాం మనం. మరి చూడండి, బై యూజింగ్ ప్రైజెస్ ఫ్రమ్ స్పెసిఫిక్ స్టేబుల్ ఇయర్, ఒక కరెక్ట్ స్థిరమైన సంవత్సరాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఆ సంవత్సరం ఎట్లుంటుంది తెలుసా? ఆ సంవత్సరం మన గ్రోత్ రేట్ మంచిగా ఉండాలి. ఇక మన భాషలో చెప్తున్నా, మీకు నెలలో 10 రోజులు ఉంటాయి. అన్ని రోజులు ఎఫెక్ట్గా చదువుతావా? ఒక్కరోజు ఎక్సలెంట్ చదువుతావు, కిర్రాకు చదువుతావు ఒకరోజు. గా రోజుని గుర్తుపెట్టుకో, ఆ రోజు మస్తు చదువుతావు నువ్వు. ఓకేనా. గా రోజే, గా సంవత్సరమే ఇది. ఓకేనా. సరే, ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ ఈజ్ రిమూవ్డ్. ఆ సంవత్సరంలో ఇన్ఫ్లేషన్ అంత ఎక్కువ ఉండదు, ద్రవ్యోల్బణం ఎక్కువ ఉండదు ఆ సంవత్సరంలో. అలౌయింగ్ ద గవర్నమెంట్ టు మెజర్ ద యాక్చువల్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ఎకానమీ. ఆ సంవత్సరంలో ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. ఆ సంవత్సరం కరువు కాటకాలు ఉండవు, ఆ సంవత్సరం వర్షాలు వరదలు ఉండవు. మంచి సంవత్సరం ఆ సంవత్సరం. ఒక అట్లాంటి ఇయర్ మనం బేస్ ఇయర్ అంటున్నాం. ఓకేనా. మరి న్యూ బేస్ ఇయర్ మనం కరెంట్ ఇప్పటిదాకా దేని చూసుకున్నాం? 2011-12 కదా. ఇప్పుడు కొత్త బేస్ ఇయర్ ఏంటి? 2022-2023. మనం ఇప్పుడు 2026 ఉన్నాం. 2026లో మనం 2022-2023ని చూస్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు నీకు రావాల్సిన ఒక డౌట్ ఏంటి తెలుసా? సార్, ఇప్పటి వరకు ఎన్నిసార్లు మనం బేస్ ఇయర్ని చేంజ్ చేసినాం? ఓకేనా. హోల్డ్ ఆన్ 8 సార్లు చేసినాం, మాట్లాడుకుందాం. ఓకేనా. మరి ఫ్రీక్వెన్సీ ఏంటి? మరి దీని ఫ్రీక్వెన్సీ ఏంటంటే, ప్రపంచం మొత్తం కూడా తన జీడిపిని, ఓకేనా, జీడబ్ల్యూడిపి అంటాం. ఇక్కడ జీడబ్ల్యూడిపి అంటాం, అంటే గ్రాస్ వరల్డ్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఓకేనా. సో జీడబ్ల్యూడిపిని మనం చూసుకుంటే ప్రపంచం మారుతుంది, మరి మనం కూడా చేంజ్ అవ్వాలి కదా. సో ప్రపంచం చూసుకుంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించింది ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ ఒకటి ఉంటుందండి. ఇది మనకి 2008లో ప్రపంచ ధరలను స్థిరంగా ఎట్లా లెక్క కట్టాలో తీసుకొచ్చుకున్న ఈ ఇయర్ని ఇప్పుడు ఇదేం చేస్తుందంటే 2025కు మార్చుకుంది. మరి తనే మార్చుకున్నప్పుడు మనం కూడా మార్చుకోవడం తప్పేముంది? అందుకే వీఆర్ చేంజింగ్ 2022-2023. ఇది ఒకటి ఉంటుందండి ప్రపంచం మొత్తం మీద. ప్రపంచ దేశాల ధరల్ని స్థిరంగా లెక్కగట్టే ఒక ఏజెన్సీ, దట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధమైన ఒక ఏజెన్సీ. మరి అలాంటి విధంగా దాని అడుగుజాడలో మనం నడుస్తూ మన బేస్ ఇయర్ కూడా మనం చేంజ్ చేసుకుందాం. ఓకేనా. మరి ఏమేంటంటే ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ చేసి యాక్యురేట్ జీడిపిని మనం లెక్కగట్టాలి. ఇవి తెలుసా మీకు? మనకు తెలిసిన లెక్కలే ఇవి. మనకు తెలియని లెక్కలు ఇంకెన్నో ఉన్నాయి. ఇంకెన్నో లక్షల కోట్లు ఇండ్లలో పోపు డబ్బాలో కానీ, బ్లాక్ మనీ రూపంలో కానీ ఇంకా దాపెట్టబడ్డాయి. మరి అవన్నీ బయటకు వస్తే ఇండియా ఎకానమీ ఎట్లుంటుంది తెలుసా మీకు? మీ ఊహ కూడా అందది. దాన్ని లెక్క కట్టడానికే మనం చేంజ్ చేసినాం ఇవి. ఓకేనా. సరే, మరి కొన్ని కీ చేంజెస్ ఇప్పుడు మీరు ఎస్ఐపిసి వాళ్ళకైతే ఇది అవసరం లేదు, గ్రూప్స్ వాళ్ళకైతే అవసరం. ఇది మనం ముందు చెప్తున్నా. అడ్వాన్స్డ్ ఇన్ఫ్లేషన్ అంటే అట్లా మీరు వినకని చెప్పట్లేదు, వినండి. ఓకేనా. అడ్వాన్స్డ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్. మరి ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్ మనం ఎట్లా ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణాన్ని ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నాం? ఇగో సేమ్ పెన్ను, నాకు ఇన్పుట్ ఖర్చు 7 రూపాయలు, మార్కెట్లో అమ్ముకునే అవుట్పుట్ ఖర్చు 10 రూపాయలు. ఎప్పుడు ఇది? 2011లో. మరి ఇప్పుడు రియల్ జీడిపి, ఇప్పుడు నాకు ఇన్పుట్ ఖర్చు 10 రూపాయలు అయింది, మరి అవుట్పుట్ ఖర్చు నాకు 13 రూపాయలు అయింది. ఇగో ఇక్కడ ఎంత పెరిగింది, ఇక్కడ ఎంత పెరిగింది, ఈ రెండింటిని తీసుకుని ఒక యావరేజ్గా నేను కొత్త ఇన్ఫ్లేషన్ని తయారు చేస్తున్నా. అక్కడ పెరిగిన ఇన్ఫ్లేషన్ కాదు, ఇక్కడ వచ్చిన ఇన్ఫ్లేషన్ కూడా లెక్క కడదాం.
ఒకప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ లెక్క కట్టడానికి మనం తీసుకున్న కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి కదా, ఆ ఇండికేటర్స్ ఒకప్పుడు 180 ఇండికేటర్స్ ఉండేవి, కానీ ఈసారి 600 ఇండికేటర్స్ తీసుకుంటున్నాం మనం. చూడండి, ఒకప్పుడు 180 ఉండేది, ఇప్పుడు దీనికి ఇంటూ ట్రిపుల్ చేయండి, చేస్తే 4, సో 540. సో ట్రిపుల్ కంటే ఇంకెక్కువ పెరిగింది, మనకి ట్రిపుల్ కంటే ఇంకెక్కువ పెరిగింది. యూటిలైజింగ్ ద స్పెసిఫిక్ సిపిఐ అండ్ డబ్ల్యూపిఐ. సిపిఐ అంటే ఏంటో తెలుసా? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. మీరు కొనుక్కుంటారు కదా, మరి డబ్ల్యూపిఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. విన్నారా? హోల్సేల్, రీటైల్స్ ఇట్లాంటివి. ఇవో మీరు కొనుక్కునేది ఎంత, హోల్సేల్ ప్రైస్ ఎంత, ఇవో వీటి మొత్తాన్ని కాంపనెంట్స్ మొత్తాన్ని మనం ఇంతకుముందు 180 ఇండికేటర్స్ ఉంటాయి, ఈసారి 600 ఇండికేటర్స్. అంటే రకరకాల ఇండికేటర్స్ తీసుకొచ్చి పర్ఫెక్ట్ జీడిపి కోసం మనం దీన్ని ట్రయల్ చేస్తున్నాం. మన నెక్స్ట్ డబుల్ డీఫ్లేషన్ అంటే ఆ మేజర్ టెక్నికల్ షిఫ్ట్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, ఇక్కడ 7 రూపాయలది 10 రూపాయలు అయింది, అమ్ముకుంటే 10 రూపాయలది 13 రూపాయలు అయింది. అండ్ ద అగ్రికల్చర్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఆర్ నౌ డీఫ్లేటెడ్ సెపరేట్లీ. ఇన్పుట్ సెపరేట్ లెక్క కడుతున్నా, అవుట్పుట్ని సెపరేట్గా లెక్క కడుతున్నా, ఇట్లా అన్నట్లుగా. మరి ఇట్లా వేస్తే నాకు ఏమైందంటే ఆ ఇన్ఫ్లేషన్లో ఉన్న ఆ ప్రాఫిట్ ఫ్లక్చువేషన్స్ మొత్తం కూడా తగ్గిపోయి నాకు పర్ఫెక్ట్ జీడిపి వస్తుంది. సో ఓకేనా. మరి నెక్స్ట్ ఎన్హాన్స్డ్ హౌస్ హోల్డ్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టార్. ఆ ఇన్ఫార్మల్ సెక్టర్ బజ్జి కొట్టును కూడా మనం ఇప్పుడు తీసుకురావాలి. ఆడే అకౌంట్లో ఎన్ని డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు నాకు అవి కావాలి. ఓకేనా. సో ఫ్రమ్ ప్రాక్సిస్ టు యాక్చువల్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఓల్డ్ సర్వే, మన పాత సర్వే యూజ్ చేసుకున్న కాకుండా, సో గెస్ ద కరెంట్ యాక్టివిటీ. సో ఇప్పుడు మన యాక్టివిటీ ఎట్లుంది? మన నెక్స్ట్ ద సిరీస్ ఆఫ్ నౌ యూజ్ ద యాన్యువల్ లెవెల్ ఎస్టిమేషన్స్. ఒక వాడు ఎంత సంపాదిస్తుందో యాన్యువల్గా. ఓకేనా. దట్ ఈస్ యాన్యువల్ సర్వే ఆఫ్ ది అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండ్ ద పీరియాడిక్ లేబర్ సర్వే. ఓకేనా. ఈ పీరియాడిక్ లేబర్ సర్వే సగటు బజ్జి కొట్టుడు ఒక సంవత్సరానికి వాడు ఎంత సంపాదిస్తుండు ఎస్టిమేషన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. అన్నీ ఆడి లెక్కలు మన దగ్గర లేకపోయినా గవర్నమెంట్ ఎంటిటీస్ అక్కడికి వెళ్ళి అటు సగటు ఒక రోజుకి ఎంత సంపాదిస్తారు ఒక అజ్యూమ్డ్ లెక్క, దాన్ని ఎస్టిమేట్ చేసి ఇప్పుడు దాని లెక్క కడుతున్నాం. మున్పు లెక్క కాదు, ఓల్డ్ సర్వే కాదు, మొత్తం నయా సర్వే వచ్చింది ఈసారి. ఓకేనా. సరే, క్యాప్చరింగ్ ద గిగ్ ఎకానమీ. చూడండి, గిగ్ ఎకానమీ. ర్యాపిడోలు, జొమాటోలు, జెప్టోలు, దాని గిగ్ ఎకానమీ. ఓకేనా. సో ద న్యూ డేటా కోడ్ స్పెసిఫికల్లీ ట్రాక్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ వర్కర్స్. ద ప్లాట్ఫామ్ వర్కర్స్ ఎగ్జాంపుల్స్ డెలివరీ పార్ట్నర్స్ అండ్ ద అగ్రిగేటెడ్ డ్రైవర్స్. గిగ్ ఎకానమీ 2011-12 ఉందా అండి? ఎవరు 2012-13 ర్యాపిడోలు నడిపారు ఎవరైనా? ఆలంగు లెక్క కడుతున్నాం మనం. ఓకేనా. సో ఇవన్నీ కీ ఫ్యాక్టర్స్ దీంట్లో. అడ్వాన్స్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్, ద్రవ్యోల్బణాన్ని అడ్జస్ట్ చేస్తున్నాం. ఎన్హాన్స్డ్ హౌస్ హోల్డ్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే అసంఘటిత రంగాన్ని కూడా మనం లెక్క కడుతున్నాం. ఇండ్లు ఉన్న పోపు డబ్బులు ఉన్న పైసలు కూడా మనం లెక్క కడుతున్నాం ఇప్పుడు. మన నెక్స్ట్ థర్డ్ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది బిగ్ డేటా. ఇన్స్టాగ్రామ్లో మీకు యాడ్స్ వస్తాయి, ఫ్లిప్కార్ట్లో యాడ్స్ వస్తాయి, అమెజాన్లో యాడ్స్ వస్తాయి, మీరు కొనుక్కుంటారు. ఆ డేటా కూడా లెక్క కడుతున్నాం ఇక్కడ. జిఎస్టీ డిజిటల్ ఫుట్ ప్రింట్స్, మనం జిఎస్టీని కడుతున్నాం, డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అవన్నీ కూడా. సెక్టోరల్ ట్రాకింగ్ అంటే ద సిరీస్ ఇన్కార్పొరేట్స్ ఈ వాహన్ డేటా ఫర్ ద ప్రిసైజ్ అంటే ఖచ్చితంగా ప్రిసైజ్ కౌంట్ ఆఫ్ ద రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. ఇవి చూడండి, రోడ్డు మీద మీరు వెళ్తే రోడ్డు మీద మీరు ఏం పే చేస్తారు? టోల్ పే చేస్తారు. ఈ టోల్ కాకుండా మీకు కార్గో కూడా మీరు పే చేస్తారు. అవన్నిటిని మనం దేని లెక్క, ఏ పోర్టల్ లెక్క కడుతున్నామంటే ఈ వాహన్, ఎలక్ట్రానిక్ వాహన్ అనే దాని రూపంలో మొత్తం మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్లో ఎన్ని పైసలు వస్తున్నాయో ఆ పైసలు కూడా లెక్క కడుతుంది సెక్టోరల్గా. ఓకేనా. నెక్స్ట్ ద పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇవన్నీ కూడా మనకి రియల్ టైమ్ ట్రాకింగ్ ఆఫ్ ది గవర్నమెంట్ స్పెండింగ్స్, ఇవన్నీ లెక్క కడుతున్నామండి. సో ఇలా మనకి ఇది కళ్ళ ముందుకు వచ్చింది. ఓకేనా. సో ఇప్పటి వరకు ఎన్నిసార్లు బేసర్ చేంజ్ అయిందంటే మీ ఆన్సర్ 8 సార్లు చేంజ్ అయిందని మీరు చెప్పండి. ఓకేనా. 8 సార్లు. ఇవైతే మిమ్మల్ని ఎవరు అడిగారు, కానీ ఎప్పుడు చేంజ్ అంటే 8 సార్లు చేంజ్ అయింది. ఓకేనా. 1948, 49, 60, 61, 70, 71, 80, 81, 93, 94లో 99, 2000, 2004, 2005, 2011, 2012, now 2022, 23కి ఇలా చేంజ్ అయింది. ఓకేనా. ఫైనల్గా మీకు ఏం అర్థం కాకపోయినా ఒక విషయం అయితే మీకు అర్థమైంది. ఏంది? ద్రవ్యోల్బణం గిట్ల పెరిగింది. అప్పట్లో ఇండికేటర్స్ చూసుకుంటే ఇప్పుడు ట్రిపుల్ అయిపోయినాయి. అప్పుడు మనం ఓన్లీ 180 ఇండికేటర్స్ వాడితే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 600 ఇండికేటర్స్ వాడుతున్నాం. అప్పట్లో ద్రవ్యోల్బణం మనం సింగిల్ కోణం చూసినాం, అంటే ఇన్పుట్ కోణం చూసినాం. బట్ ఈసారి ఇన్పుట్ కోణం చూస్తున్నాం, అవుట్పుట్ కోణం చూస్తున్నాం. అంటే దీన్ని నేను ఏమంటున్నా, డబుల్ డీఫ్లేటర్ అనే పేరుతో పిలుస్తున్నా. డబుల్ డీఫ్లేటర్ అనే పేరుతో నేను పిలుచుకుంటున్నా. ఓకేనా. ఇవన్నీ విధంగా మనకి ఇది చేంజ్ అయింది. ఇక సరే, దీని మీద ఒక చిన్న క్వశ్చన్ మనం ట్రాక్ చేద్దాం. ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు షో అ క్వశ్చన్ రైట్ నౌ. Yeah. So guys,
ట్రై చేయండి, ఈ క్వశ్చన్ని ట్రై చేయండి. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ నేను ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా మీరు జీడిపి కాన్సెప్ట్ క్వశ్చన్ విన్నారు కదా. ఎస్, ఆ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ న్యూ జీడిపి సిరీస్, న్యూ జీడిపి సిరీస్లో మనం చూసుకుంటే ఇంట్రడ్యూస్డ్ మాస్పి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వాళ్ళు ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ చూడండి, 1 2 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు నాకు. ఇలా మీరు రేపు పొద్దున మీకు క్వశ్చన్స్ పడతాయండి, మీ గ్రూప్ 2 కానీ ఇదే మీరు ఎస్ఐపీసీ అయితే ఒకటి సింగిల్ లైన్ క్వశ్చన్ పడుతుంది మీకు. ద నెంబర్ ఆఫ్ ప్రైస్ ఇండికేటర్స్ యూజ్డ్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్స్ హ్యాస్ బీన్ ట్రిపుల్డ్ కంపేర్ టు ద 2011 and 12. మనకు ఒకప్పుడు 180 ఇండికేటర్ చూసుకుంటే ఇప్పుడు అవి ఎన్ని ఇండికేటర్లు అయినా మనకి 600 ఇండికేటర్లు అయినాయి. మరి ట్రిపుల్ కంటే ఎక్కువ అయినా కాలేదా? అయింది. సో ద కేస్ ఇస్ సాటిస్ఫైడ్ రైట్ నౌ. ఓకేనా. మరి నెక్స్ట్ ద డబుల్ డీఫ్లేషన్ అంటే ఇన్పుట్ పరంగా అవుట్పుట్ పరంగా పెరిగిన ధరలను మనం లెక్క కడుతున్నాం. ఓకేనా. మెథడ్ ఎన్షూర్స్ దట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఇస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డీఫ్లేటెడ్ సెపరేట్లీ. దాని ఇన్పుట్ దీని అవుట్పుట్ రెండు సెపరేట్ లెక్క కడుతున్నాం కదా. అవునండి, లెక్క కడుతున్నాం. నెక్స్ట్ ద న్యూ సిరీస్ అంటే ఇప్పుడు వచ్చిన కొత్త సిరీస్ అంట. ఇట్ ఈస్ యూజెస్ ఓల్డ్ సర్వే డేటా ప్రాక్సెస్ టు ఎస్టిమేట్ ద యాక్టివిటీ ఆఫ్ ద ఇన్ఫార్మల్ సెక్టర్. అసంఘటిత రంగాన్ని లెక్క కడతానికి మనం ఓల్డ్ సర్వే వాడుతున్నామా? వాడతలేం కదా. మనం కొత్త సర్వే వాడుతున్నాం. కొత్త సర్వే ఏంటంటే మనం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అదొకటి ఉంటుందండి. దాని ప్రకారంగా ఒక రోజుకు ఒక అసంఘటిత రంగంలో ఉన్న వ్యక్తి ఎంత సంపాదిస్తుందో మనం లెక్క కడుతున్నాం. ఓకేనా. మరి మనం ఓల్డ్ సర్వే వాడట్లేదు. ఓకే. సో దిస్ ఇస్ రాంగ్. ఓన్లీ 2 ఆర్ ద రైట్. ఇంకో ఇట్లా క్వశ్చన్స్ పడతాయండి. ఓకేనా. సో ఇది ఎంటైర్గా మనకు వచ్చిన ఈ జీడిపి కాన్సెప్ట్లో ఎకానమీ కాంటెక్స్ట్లో కాసిన్ని చిన్ని పాయింట్లు. మీకు ఏం అర్థం కాకపోయినా ఏదో కాన్సెప్ట్ అర్థమైంది. ఏంటి ద్రవ్యోల్బణం అంటే ఏంటో అర్థమైంది, జీడిపి అంటే ఏంటో అర్థమైంది, బేస్ ఇయర్ అంటే ఏంటో అర్థమైంది. సరిపోతుంది. బేస్ ఇయర్ 2011 నుంచి 12 నుంచి మనం ఇప్పుడు 2022 23కి మార్చుకున్నాం. ఎందుకు ఈ జీడిపి ఫ్లక్చువేషన్ అవుతుంది. జీడిపి ఫ్లక్చువేషన్లో మనం ఇన్ఫ్లేషన్ మేజర్ రోల్ తీసుకున్నాం. ఆ ఇన్ఫ్లేషన్ లెక్క కడతానికి మనం డబుల్ డీఫ్లేటర్ రీసర్ వాడుతున్నాం. ఒకప్పుడు 180 ఇండికేటర్లు వాడే వాళ్ళు ఇప్పుడు 600 ఇండికేటర్లు వాడుతున్నాం. ఒకప్పుడు ఓల్డ్ సర్వే కాకుండా కొత్త సర్వే తీసుకుని అందులో గిగ్ ఎకానమీ వాడుతున్నాం. హౌస్ హోల్డ్స్ అంటే ఇంట్లో అమలు దాచిపెట్టుకున్న ఆ పోపు డబ్బులను పైసలు లెక్క కడతానికి వాడుతున్నాం. అదేవిధంగా అసంఘటిత రంగం అంటే బజ్జీ కొట్టుడు ఎంత సంపాదిస్తున్నాం ఇవన్నీ డబ్బులు తీసుకునే విధంగా మొత్తం ఒక పర్ఫెక్ట్ వేలో మన జీడిపిని లెక్క కడుతున్నాం. ఈసారి వచ్చి జీడిపి అంట అప్రాక్సిమేట్లీ 336 lakh crores వరకు వెళ్తుంది అని మనం ఒక ఎస్టిమేషన్ ఇవ్వగలుగుతున్నాం. ఈసారి మన జీడిపి చూసుకుంటే ఎంత పర్సెంట్ హైక్ అయింది? 7.8% వరకు ఇది హైక్ అయింది. దిస్ ఇస్ ద నామినల్ జీడిపి. సేమ్ కాంటెక్స్ట్లో మీరు రియల్ జీడిపిని కూడా చూసుకోవాల్సిన అవసరం. రియల్ జీడిపి మనకి 6% మీద ఉంటుందండి. ఓకేనా. ప్రతిసారి మీరు జీడిపి చూసుకున్న అది రియల్ జీడిపా నామినల్ జీడిపా, రియలా నామినలా ఇలా చూసుకోండి. మీకు ఎకానమీలో ఇంకా డీటెయిల్గా ఉంటుంది. సో నాకు తోచిన విధంగా నేను మీకు చెప్పడం జరిగింది. ఓకేనా. సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. Yeah, this is the topic Ayushman Sahakar scheme. Already we discussed and now also in news. Ayushman Sahakar scheme. ఇక్కడ ఆయుష్ అని ఒక టర్మినాలజీ మీరు విన్నారా? ఆయుష్ అని ఒక సెపరేట్ మినిస్ట్రీ కూడా మనకు ఉంది. ఆయుష్ అంటే ఏంటి? ఆ అంటే ఆయుర్వేద. ఓకేనా. యో అంటే యోగా, యు అంటే యోగా అండ్ న్యాచురోపతి. ఓకేనా. యోగా అండ్ న్యాచురోపతి. యు అంటే యునాని, ఎస్ అంటే సిద్ధహస్త, హెచ్ అంటే హోమియోపతి. అసలు ఏంటండి ఇవన్నీ? ఆయుర్వేదం ఏంటి, యోగా న్యాచురోపతి ఏంటి, యునాని ఏంటి, సిద్ధహస్త ఏంటి, హోమియో అవన్నీ ట్యాబ్లెట్స్, మెడిసిన్స్. అలాంటి ఒక మంత్రిశాఖ మన దేశంలో 2014లో వచ్చింది. ఓకేనా. సో ప్రతి దగ్గర చూసుకుంటే మనకి ఆయుష్ కేంద్రాలు అని ఉంటే మనకి ఆయుష్ కేంద్రాల్లో మనకి ట్యాబ్లెట్లు అమ్ముతారండి. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే కేంద్ర హోం మరియు సహకార మంత్రిత్వ శాఖ ఆయుష్మాన్ సహకార పథకం అమలు దాని నిధుల గురించి రాజ్యసభలో మాట్లాడిందంట. రాజ్యసభలో మాట్లాడింది కాబట్టి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు పని, ఇది స్కీమ్ కాబట్టి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇయర్లో వచ్చింది, నెక్స్ట్ దీని ఏమేంటి, నెక్స్ట్ ఇది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది, దీని అమలు మనకి ఎలా అవుతుంది. చూడండి, మీకు ప్రతిసారి అన్ని టాపిక్స్ ఇంట్రెస్టింగ్ వస్తాయని గ్యారంటీ లేదు. కొన్నిసార్లు పాలిటీ టాపిక్లో బోరింగ్ కొట్టచ్చు, కొన్నిసార్లు ఎకానమీలో బోరింగ్ రావచ్చు. సో ఏది ఏమైనా కూడా మీ పని ఒకటేనండి, ప్రతిదాన్ని మీకు అర్థమయ్యే విధంగా 1కి 2 సార్లు అర్థం కాకపోతే అర్థం చేసుకోండి, మళ్ళీ డౌట్స్ అడగండి. మన టెలిగ్రామ్లో కానీ సెపరేట్గా నా నెంబర్ రోహిత్ సార్ తరఫున తీసుకున్నా సరే అడగండి నన్ను. ఓకే. సో ఇది కాకుండా ఇంకా నేను చెప్పదలుచుకున్న మ్యాటర్ ఏంటి అంటే అంటే మీరు ప్రయత్నం చేయకుండా మీకు అర్థం కాలేదన్న అన్న మాట మాత్రం తీసుకురాకండి. ఎందుకు అంటే నా ఇంట్రెస్ట్ ఒకటేనండి, ఎగ్జామ్లో ఇవన్నీ రేపు పొద్దున ఖచ్చితంగా కనిపించే విషయాలే. మరి కనిపించే విషయాలు తెలిసినప్పుడు కూడా మీరు అజాగ్రత్తగా ఉంటే హూ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఓకేనా. అర్థమైందండి, అర్థమై అర్థం కాలేదు, ఇంకోసారి చూడండి, ఇంకో రిఫరెన్స్ చూడండి. అప్పుడు కాకపోతే డైరెక్ట్ కాంటాక్ట్ విత్ మీ, అప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. సో అప్పటికీ అర్థం కాలేదు అంటే అది ఎలా అర్థమవుతుందో ఇంకా ఈజీ స్టెప్స్ నేర్చుకోండి.
సో నేర్చుకున్న దాన్ని మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఇవి ఈజీగా మీ మైండ్ నుంచి వెళ్ళిపోతాయి. ఇది మై పార్ట్. ఓకేనా? నేర్చుకోకపోతే ఖచ్చితంగా మీ మైండ్ నుంచి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి అంటే ఇదేం మన ఫ్రెండ్స్ కాదు, మన చుట్టాలు కాదు, రోజు గుర్తుపెట్టి అసలు మీ లైఫ్లో ఇప్పటివరకు వినని పదాలు ఇవన్నీ. సో బిగినర్స్కి అయితే చాలా కొత్త ఇవన్నీ. అసలు ఏంటో కూడా తెలియదు ఇవన్నీ తెలియకుండా మనం ఇప్పటివరకు బతికినాం. మన బ్రతుకుని ఇక్కడ దాకా ఈడ్చుకొచ్చినాం. మరి కొత్త పదాలు కాబట్టి కాస్త రోజుకొకసారి అవి ఏంటో తెలుసుకొని ట్రై చేయండి. అటు ఇంపాక్ట్ దేశం మీద ఎలా ఉందో ట్రై చేయండి. ఓకేనా? సరే, ఇప్పుడు చూసుకుంటే ఆయుష్మాన్ సాగర్ పథకం ఒకటి వచ్చింది. అసలు ఈ పథకం ఏం చేస్తుంది మనకి? ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈ పథకం మనకి ఎప్పుడు వచ్చింది? 2020లో లాంచ్ అయింది. ఈ పథకం మనకి ఎప్పుడు? కరోనా టైంలో లాంచ్ అయింది. ఓకేనా? మరి దీన్ని లాంచ్ చేసింది ఎవరు? మనకి ఎన్సీడీసీ లాంచ్ చేస్తుంది. ఓకేనా? ఎన్సీడీసీ లాంచ్ చేస్తుంది. ఎందుకు లాంచ్ చేసింది? ఇది నేషనల్ హెల్త్ పాలసీ 2017ను సాటిస్ఫై చేసే విధంగా లాంచ్ చేసింది. ఇక్కడ మీకు ఏంటంటే మీకు ఎన్సీడీసీ అంటే ఏంటో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత నేషనల్ హెల్త్ పాలసీ 2017 అంటే ఏంటో తెలియదు. నేషనల్ హెల్త్ పాలసీ 2017 అంటే ఏంటంటే ఏం లేదండి, ఆరోగ్య విధానం తీసుకొచ్చింది. ఆరోగ్య విధానంలో మనం జీడీపీలో హెల్త్ సెక్టర్లో ఎంత ఖర్చు పెట్టాలి, ఈ హెల్త్ సెక్టర్ ప్రకారంగా నార్మల్ ప్రజలకి, పేద ప్రజలకి మన యొక్క సేవల్ని ఎలా అందించాలి, ఈ కాంటెక్స్ట్లో అంటే పేద ప్రజలకి మన వైద్యాన్ని అందించాలనే కాన్సెప్ట్లో వచ్చిందే మనకి ఇది ఆయుష్మాన్ సాగర్. మరి ఇప్పుడు ఎన్సీడీసీ ఒకసారి క్లారిటీ చూడండి. ఎన్సీడీసీ అంటే ఏం లేదండి, ఇది ఒక కోఆపరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కోఆపరేషన్కి ఒక డెవలప్మెంట్ కార్పొరేషన్. మరి కోఆపరేషన్ ఏంటంటే సహకార సంఘాలు. మరి సహకార సంఘాలు ఈ పదం మీ లైఫ్లో ఎప్పుడైనా విన్నరా? ఎందుకు వినలేదండి? మీ ఇంట్లో మీ మమ్మీ కానీ డాడీ కానీ చిట్టేసుకుంటే మీకు 60,000 వచ్చింది, 50,000 వచ్చింది, ₹1,00,000 వచ్చింది, ఆ చిట్టి కట్టుకుంటారు. అదేనండి, అదే కోఆపరేటివ్ సొసైటీస్ అంటే. ఓకేనా? మరి కోఆపరేటివ్ సొసైటీ సహకార సంఘం అనేది మనకి 1963లో వీటికి సంబంధించిన ఒక నేషనల్ లెవెల్గా ఒక కార్పొరేషన్ ఏర్పడింది. వీళ్ళ హెడ్ క్వార్టర్ మనకి ఢిల్లీలో ఉంటుంది. ఓకేనా? సో వీళ్ళ మినిస్టర్ చూసుకుంటే మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ మనకి రన్ అవుతుంది. సరే, ఇది ఇప్పుడు లాంచ్ చేసింది. ఎందుకు లాంచ్ చేసింది? హెల్త్ సెక్టర్ అనేది పేదవాడి కూడా అందాలి. మరి పేదవాడి కూడా హెల్త్ సెక్టర్ అందాలంటే మీకు హెల్త్ సెక్టార్లో ఈ సహకార సంఘాలు మీకు సహాయం చేస్తాయి. ఎట్లా సహాయం చేస్తాయి అంటే మెడిసిన్ మీద ఇంత డిస్కౌంట్ అని, ఇంత సబ్సిడీ అని, ఈ ఆపరేషన్ మీద ఇంత సబ్సిడీ అని అలా మీకు సహాయం చేస్తాయి. అదేనండి ఆయుష్మాన్ సాగర్ ఇస్ ఎ డెడికేటెడ్ స్కీమ్ ఫర్ ద నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టు ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద కోఆపరేటివ్ సొసైటీస్. ఇవి చూడండి, మీకు ఆరోగ్యం విషయంలో మాత్రమే ఇవి మీకు రుణాలు ఇస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రమే ఇవి మీకు అసిస్ట్ చేస్తాయి. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ద ఎక్స్పాండింగ్ ద హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ద ఇండియా. సరిపోతుంది చాలు. కొద్దిగా ఏంటంటే మీకు సహకార సంఘాలు హెల్త్ సెక్టార్ మీద మీకు ఇచ్చే ఒక అసిస్టెన్స్, ఒక సహాయం. ఓకేనా? అసిస్టెన్స్ అంటే ఏంటి? ఒక సహాయం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడు లాంచ్ అయింది? 2020లో లాంచ్ అయింది. ఓకేనా? ఎన్సీడీసీ వాళ్ళు లాంచ్ చేస్తారు. దేనికి? ఇగో నేషనల్ హెల్త్ పాలసీ 2015 సాటిస్ఫై చేసే విధంగా. లాస్ట్ టైం మీ క్వశ్చన్, నేషనల్ హెల్త్ పాలసీ ఏ సంవత్సరం వచ్చింది? 2015లో వచ్చింది. ఓకేనా? సరే, మరి ఏ మినిస్టర్ దీనికి చూసుకుంటుంది? దట్ ఈస్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్. ఇప్పుడుగా మనం చూసినాం. ఓకే, ఏమేంటి? టు ప్రమోట్ అఫోర్డబుల్, మీరు ఖర్చు పెట్టదగినంతగా, హాలిస్టిక్, అత్యంత నాణ్యంగా, అత్యంత నమ్మదగినంగా కమ్యూనిటీ ఓన్ ద హెల్త్ కేర్ త్రూ ద కోఆపరేటివ్ సొసైటీస్. ఓకేనా? ఈ సహకార సంఘాల ద్వారా ఆ హెల్త్ సెక్టార్ని మీకు అసిస్టెన్స్ అంటే మీకు ఆర్థిక పరమైన సహాయం దొరుకుతుంది. నెక్స్ట్, టు స్ట్రెంథెన్ ద ఆయుష్ అండ్ డిజిటల్ హెల్త్ పార్టిసిపేషన్ లైన్ విత్ ఇండియాస్ పబ్లిక్ హెల్త్ ఆబ్జెక్టివ్స్. ఓకేనా? ఇది ఒక్కటి కాకుండా మీకు ఆయుష్, దాంతోపాటుగా హెల్త్ పార్టిసిపేషన్, మీకు డిజిటల్ హెల్త్ పార్టిసిపేషన్, ఆయుష్, ఈ రెండింటి పరంగా మీకు ఇక్కడ లబ్ధి చేకూరుతుంది. మరి కీ హెయిర్ చూసుకుంటే ఎలిజిబుల్ ఇన్స్టిట్యూషన్స్. మరి ఎవరెవరు దీనికి ఎలిజిబుల్? ఇది ఇంపార్టెంట్. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే, సో చూడండి, ప్రతి సహకార సంఘం కూడా అది రిజిస్ట్రేషన్ అవ్వాలి. దేని కింద రిజిస్ట్రేషన్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఆర్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్స్. సో మనకి స్టేట్ యాక్ట్ ఉంటుంది, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ అమ్మగారు లేదా మీ నాన్నగారు ఒక చిట్టి తీసుకుంటున్నారు సహకార సంఘంలో, అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సొసైటీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఓకేనా? అది స్టేట్ సొసైటీ యాక్ట్ 2013 కానీ, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ యాక్ట్ 1963 కానీ, దేని కింద వాళ్ళు ఎన్లిస్ట్ అయినా దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్. ఓకేనా? నెక్స్ట్, కాంప్రిహెన్సివ్ కవరేజ్. మరి ఏమేమి కవర్ చేస్తుంది? సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మోడర్నైజేషన్, ఆయుష్ సర్వీసెస్, డిజిటల్ హెల్త్, టెలిమెడిసిన్, ఇన్సూరెన్స్, వర్కింగ్ క్యాపిటల్ ఫర్ ద డైవర్స్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఇక్కడ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా? అదేవిధంగా ఆయుష్ మెడికల్ షాపులు పెట్టుకోవడానికి, మరి అదేవిధంగా డిజిటల్ హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, ఇవన్నిటికి సపోర్ట్ ఇస్తుంది. మరి ఫ్లెక్సిబుల్ ఫినాన్స్ అసిస్టెన్స్. ఇక్కడ చూసుకుంటే ప్రొవైడ్స్ ద టర్మ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లోన్స్ మీకు ఇస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఇస్తుంది అంటే మీకు 8 ఏళ్ళు. ఓకేనా? 8 ఏళ్ళు విత్ 1 to 2 years మీకు
మోరిటోరియం అంటే మీకు అంత ఆపి కూడా అంటే 8 years కదా, మీకు 10 సంవత్సరాలు ఆపి కూడా మీరు అవి కట్టుకునేటట్టు మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మరి విమెన్ ఇన్సెంటివ్, మరి ఆడవాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఉన్నాయా? మీరు ఇన్ టైంలో కడితే మీకు ఏమైనా ఇన్సెంటివ్స్ ఉన్నాయా? సరే ₹1,00,000 ఉన్నాయండి, 1 yearలో కట్టాలి, నేను 9 monthsకే కట్టినా, మరి 9 months కడితే నాకు ఏమన్నా స్పెషల్గా ఏమైనా ప్రమోషన్ ఉండాలి ఉంటుందా? ఓకే, ఆఫర్స్ 1% ఇంట్రెస్ట్ రీబేట్. ఇగో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రెస్ట్, ఓకేనా, ఇంట్రెస్ట్ ₹1000 అయింది. ఈ ₹1000 1% ఎంత? ₹10 మీ గవర్నమెంట్ తిరిగి మీకే ఇచ్చేస్తుంది. అది ₹1000 చెప్పిన మరి లక్షలకి కోట్లకి ఎంత అవుతుంది? ఓకేనా, దట్ ఈస్ ఉమెన్ మెజారిటీ కోఆపరేటివ్స్ అండ్ సబ్జెక్ట్ టు టైమ్లీ రీపేమెంట్ కంప్లైన్సెస్. ఓకేనా, అంటే ఇన్ టైంలో కడితే అట్లా చేస్తారు, రీబేట్ ఇస్తుంది మీకే. మరి స్ట్రక్చర్డ్ ఫండింగ్ అండ్ సెక్యూరిటీ. ఓకేనా, సో ఫండింగ్ త్రూ ద స్టేట్ ఆర్ డైరెక్ట్ ఎన్సిడిసి రూట్. ఓకేనా, అప్ టు 90% లోన్ విత్ ద డిఫెండ్ కొల్లేటరల్ గ్యారంటీ మెకానిజం. ఇదంతా కొల్లేటరల్ గ్యారంటీ మెకానిజం అంటే మీరు కట్టకపోయినా గవర్నమెంట్ చూసుకుంటుందని దీని అర్థం అన్నట్టు ఇక్కడ. ఓకేనా,